హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం కొన్ని రోజులుగా 8 వెబ్సైట్స్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని గంటకొకసారి క్లెయిమ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తూ XRP, షిబాయిను, సుయి, టాను, TRX, BNB, USDT, ట్రంప్ కాయిన్ వీటిని ఎర్న్ చేస్తున్నామండి. సో వీటిలలో రెండు విత్డ్రాల్ వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. అవేంటి అంటే BNB ఒకటి, దాంతోపాటు ట్రంప్ కాయిన్ ఒకటి. సో ట్రంప్ కాయిన్ రీసెంట్గా మనం స్టార్ట్ చేసామండి, ఒక 4-5 రోజులు అయి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం మనం ఫ్రీగా ఎర్న్ చేసినటువంటి BNBని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను BNB ఏదైతే ఉందో ఫ్రీ BNB వెబ్సైట్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు మినిమం అమౌంట్ అనేది విత్డ్రాల్ ఎలిజిబిలిటీకి 0.005 అనేది రావాలన్నమాట. సో 0.005 వచ్చిన తర్వాత మీరు విత్డ్రాల్కి అప్లై చేయొచ్చు. సో విత్డ్రాల్ అప్లై చేయడానికి ఇక్కడ వెబ్సైట్లో ఏదైతే 3 అడ్డగీతలు ఉన్నాయో దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఒక ఆప్షన్ చూడండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు చెప్పేది కూడా 0.005 BNB ఉంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. విత్డ్రాల్ అనేది బైనాన్స్ స్మార్ట్ చైన్ BEP20 లేకపోతే BNB అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద చేసుకోవాలి. సో దానికోసం నేను ఫస్ట్ బైనాన్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. చూడండి, ఇక్కడ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ పేజ్లో పైన యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత డిపాజిట్ క్రిప్టో అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ అనేటటువంటి ఆప్షన్లో BNB అని టైప్ చేయండి. ఈ విధంగా BNB అని టైప్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయండి. వాటిలలో ఫస్ట్ది ఏదైతే ఉందో BNB అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెట్వర్క్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ BNB స్మార్ట్ చైన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ని కాపీ చేయండి. అడ్రస్ని కాపీ చేసిన తర్వాత తిరిగి BNB ఫ్రీ మైనింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి ఇక్కడ అడ్రస్ ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు పేస్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుందండి. ఈ పేస్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు అడ్రస్ అనేది పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కింద విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి, విత్డ్రా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత విత్డ్రాల్ అనేది కంటిన్యూ అవుద్దండి. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే కొంచెం తగ్గించి ఎంట్రీ చేద్దాం. ఇక్కడ 87 ఉంది కదా లాస్ట్లో, దాన్ని తీసేద్దాం. 87 తీసేసి 0 అని పెడుతున్నా. సో ఇప్పుడు విత్డ్రా అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నానండి. సో ఈ విధంగా విత్డ్రా అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఏమొస్తుంది. సో ఇక్కడ చూడండి, విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అనేసి ఇక్కడ క్లియర్గా పడింది అనమాట. సో విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు విత్డ్రాల్ అనేది కంప్లీట్ అవుద్దండి. చూడండి, ఇప్పుడు నాకు మెయిల్ కూడా వచ్చింది. సో మెయిల్ కూడా ఓపెన్ చేసి ఇస్తాను మీకు. సో ఈ విధంగా మెయిల్ ఓపెన్ చేశానండి. మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫ్రీ BNB.in ఏదైతే ఉందో దాని నుంచి విత్డ్రా కంప్లీట్ అయినట్టు మెయిల్ వచ్చింది. విత్ ఇన్ సెకండ్స్లో మనకు బైనాన్స్ ఎక్స్చేంజ్లో కూడా BNB కాయిన్ ఏదైతే ఉందో అది డిపాజిట్ అయినట్టు వచ్చింది చూడండి. ఇది వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి కన్ఫర్మేషన్ మెసేజ్ అండి, విత్డ్రాల్ అనేది కంప్లీట్ అయింది అనేసి. దాని తర్వాత ఇక్కడ బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి కూడా 0.005 BNB అనేది ఎక్స్చేంజ్కి వచ్చినట్టు కూడా బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఆ వచ్చినటువంటి BNB ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకోవడానికి తిరిగి మళ్ళీ నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే కింద మెయిన్ పేజ్లో అసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ స్పాట్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది చూడండి, అది క్లిక్ చేయండి. స్పాట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు BNB ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా BNB సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకు BNB ఏదైతే ఉందో అది డిపాజిట్ అయినట్టు ఇప్పుడే చూపిస్తుంది. 11:43:31 మనకు 0.005027 BNB
డిపాజిట్ అయినట్టయితే వచ్చిందనమాట. సో ఇంతేనండి ఈ ప్రాసెస్ అనేది. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా జెన్యూన్గా వర్క్ అవుతున్నాయి అన్నమాట. వీటిలలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సింపుల్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇచ్చుంటా. ఆ లింక్ మీద మీరు ఫస్ట్ క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్లో మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడ 3 అడ్డగీతలు అనేవి వస్తాయండి. ఆ 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో దాని మీద టచ్ చేసిన తర్వాత సైన్ అప్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుంది. SIGN సైన్ అప్. ఆ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్, దాని తర్వాత అదర్ డీటెయిల్స్ అడుగుద్దండి. వాటన్నిటిని ఇచ్చేసి సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అయిన తర్వాత ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మీరు ఇక్కడ క్లెయిమ్ అనేసి ఒక ఆప్షన్ వస్తుందండి. ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎర్న్ చేసినటువంటి XRP కానీ, టాన్ కానీ, TRX కానీ, ఏ కాయిన్ అయినా కానీ పైన వ్యాలెట్లోకి యాడ్ అయిపోద్ది. సో మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే మీకు దీంట్లో 50% వర్కింగ్ బోనస్ అనేది వస్తుందండి. అంటే వాళ్ళు క్లెయిమ్ చేసిన ప్రతి 1 అవర్కి ఒకసారి వాళ్ళు క్లెయిమ్ చేస్తే వాళ్ళు ఎర్న్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 50% పాయింట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. సో మీరు ఎవరినైనా రిఫర్ చేయాలంటే ఇక్కడ మెనూ ఆప్షన్లోకి వెళ్ళేసి అఫిలియేట్స్ అనే ఆప్షన్ చూడండి. దీని మీద టచ్ చేస్తే మీకు ఈ విధంగా జస్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ రిఫరల్ లింక్ అనేది వస్తుంది. ఈ రిఫరల్ లింక్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసి మీకు కావాల్సిన పర్సన్స్ని రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఈ 8 వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే జెన్యూన్గా వర్క్ అవుతున్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చుంటాను లింక్స్. వాటిని టచ్ చేసి ఒక్కొక్క దాన్ని విడివిడిగా తర్వాత 3 అడ్డగీతలు టచ్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకుంటేనే మీకు మైనింగ్ చేసే విధానం అనేది గుర్తుంటుందన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.